పులిహోరకి కావాల్సిన పదార్థాలు: 2 గ్లాసుల బియ్యం తీసుకొని 4 గ్లాసుల నీళ్లు పోసుకొని అన్నం చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగునా చీల్చుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, పసుపు, విడపప్పులు, ఎండుమిరపకాయలు, నూనె కొంచెం, 2 నిమ్మకాయలు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంగువ కొంచెం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: బాండీలు పెట్టి బాండీలో నూనె వేసుకోవాలి. బాండీలో ఆల్రెడీ నూనె వేసినాను, నూనె వేడయింది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత బుడపప్పులు వేసుకోవాలి. ఇప్పుడు బుడ్డపప్పులు కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కలర్ మారుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. నిమ్మకాయలు అడగాలి. ఇప్పుడు అన్నంలో చల్లారి పెట్టుకున్న అన్నంలో నిమ్మకాయ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర రెడీ అయింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందా? బాగుందా?